కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, పెద్దలకు, ప్రాజ్ఞులకు సాభిమాన పురస్సరంగా నమస్కారాలు చేస్తున్నాను. హనుమంతుల వారిని పక్షి చెట్ల గుబురు నుండి సుస్వాగతం వాచముదీరయాన, సుస్వాగతం రావయ్య హనుమ, ఇంకా చూస్తావేమిటి అన్నట్లుగా అది పిలిచిందిట. హనుమంతుల వారు చూస్తున్నారు ఏ సమయంలో దిగాలి, ఎలా దిగాలి. తెల్లవారితే మళ్ళీ అమ్మతో మాట్లాడటం కష్టం. ఈ స్థితిలో పాపం సీతమ్మ తల్లి క్రింద ఉన్నది. హనుమంతుడు వచ్చిన విషయం ఆమెకు తెలియదు. దుఃఖపడుతోంది. అయ్యో రామచంద్ర, నీవు నీ తండ్రి ఆజ్ఞను శిరసావహించి పితృవాక్య పరిపాలన కోసం అరణ్యానికి వచ్చావే, నేను నిన్ను అనుసరించి వచ్చానే. ఈనాడు నేను ఇక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావో రామ. ఇలాగా ఆ తల్లి రకరకాల బాధల్ని అనుభవిస్తూ ఎలా మరణించాలి ఇప్పుడు? అంత విషం తాగి మరణిద్దామా అంటే విషస్య దాత నగిమేస్తి కశ్చిత్. ఈనాడు నాకు అంత విషం ఇచ్చేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఎలా మరణించేది? ఒక పని చేస్తాను, నేను ఈ చెట్టు కొమ్మపై నుంచి నా జడనే ఉరిగా వేసుకుని నేను మరణిస్తాను అని ఆవిడ భావించింది. ఉపస్థిత సా మృదు సర్వగాత్రీ శాఖాం గృహీత్వాథ నగస్య తస్యా. మెల్లిగా ఆ తల్లి చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడింది. రాముణ్ణి ప్రార్థించింది, లక్ష్మణుణ్ణి స్మరించింది. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు ఇంతకు ముందు కనిపించినటువంటి శుభశకునాలు మళ్ళీ కనిపించినాయి. ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ ఊరువు అదిరింది. ఎప్పుడైతే ఆ తల్లికి శుభశకునాలు కనబడ్డాయో వెంటనే ఆవిడికి శోకం పోయింది, ఆవిడకు ఉన్నటువంటి బాధ తొలగింది, ఆనందం కలిగింది. ఇలా ఉంది సీతమ్మ వారి పరిస్థితి కింద. పైనుంచి ఆమెను చూస్తున్నాడు హనుమంతుల వారు. ఎంతోమంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఈ సీతమ్మను వెతుకుదామని బయలుదేరారు. అంతమందిలో నా ఒక్కడికే ఈమెను దర్శించే భాగ్యం కలిగింది. ఇప్పుడు ఆమె బాధపడుతోంది. ఇప్పుడు ఆమెను కనుక ఓదార్చకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే అది చాలా దోషభూయిష్టమవుతుంది. అంతేకాదు, ఒకవేళ నేను ఈమెతో మాట్లాడకుండా, ఈమెను ఓదార్చకుండా చూసి రమ్మన్నాడు కదా అని చెప్పి చూసి వెళ్ళిపోతే ఈవిడ ఏదైనా కనుక చేసుకున్నట్లయితే మొత్తం వ్యర్థమవుతుంది. ఈమెను ఇప్పుడు ఆపకపోతే ఏదో కాస్త ఆనందపడింది కదా అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ బాధను పడి వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తే నేను ఇంతవరకు పడినటువంటి కష్టమంతా కూడా వ్యర్థమైపోతుంది. నేను రామయ్య దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, నేను చూస్తూ ఉండగానే సీతమ్మ బాధపడుతూ ప్రాణత్యాగం చేసింది అంటే రాముడు క్రోధంతో నన్ను దహించేట్లుగా చూస్తాడు. మరి ఈమెతో ఎట్లా మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి? హనుమంతుల వారు అనుకుంటున్నారు. వాచం చోదాహరిష్యామి మానుషేమిక సంస్కృతం. నేనిప్పుడు సంస్కృతం మాట్లాడితే ఎట్లా ఉంటుంది? వెంటనే అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణుడి వలె గనక సంస్కృతం మాట్లాడితే రావణం మన్యమానామాం సీతాభీత భవిష్యతి. వచ్చినవాడు వానరుడా? సంస్కృతం మాట్లాడుతున్నాడా? ఒకవేళ ఆ రావణుడే మళ్ళీ వానర రూపంలో వచ్చాడేమో అని సీతమ్మ భయపడుతుంది. మరి ఏం చెయ్యాలి? ఏదో ఒక రకంగా ఈమెను ఓదార్చాలి. నేను గనక ఓదార్చకుండా ఇలా గనక కూర్చుంటే, లేక పెద్దగా సంస్కృతంలో మాట్లాడితే, నన్ను చూసి నా మాటలు విని సీతమ్మ భయపడి పెద్దగా కేకలు వేస్తే ఇప్పుడే పడుకుని నిద్రపోతున్నటువంటి వీళ్ళందరూ కూడా లేస్తారు. లేచిన వాళ్ళు ఊరుకోరు, కేకలు పెడతారు. కేకలు పెట్టిన వాళ్ళు ఊరుకోరు, రాక్షసుల్ని పిలుస్తారు. వాళ్ళంతా వస్తారు. వాళ్ళంతా వచ్చి నన్ను పట్టుకుంటారు, కట్టేస్తారు, బంధిస్తారు.
ఏమైనా జరుగుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా నేను ప్రవర్తించాలి. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎవడు విజయాన్ని పొందుతాడో ఎవడు పరాజయాన్ని పొందుతాడో ఎవడు కూడా చెప్పలేరు. అందుకని మేము పండితులము అనుకునేటువంటి దూతలు కార్యములను నాశనం చేస్తూ ఉంటారు. నేను ఎంతో కష్టపడి సముద్రాన్ని దాటి వచ్చాను, అది వ్యర్థం కాకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి ఆలోచించాడు. ఏం చేద్దాం? రామకథ చెబుతాను. రామకథలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్నటువంటి వాడికి కూడా రామకథ చెవిన పడితే వాడు వెంటనే ఆ ప్రయత్నాన్ని మానేస్తాడు. రామాయణంలో రామకథలో ఉన్న గొప్పతనం అది. నిత్యము రామ 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 అనుకునేటువంటి వాడు బ్రతుకు మీద తీపి కలిగి బ్రతికిద్దామనేటువంటి భావన కలిగి వాడు బ్రతుకుతాడు, కానీ చావడు, ఒకళ్ళని చంపడు. ఈనాడు సీతమ్మ నేను చూస్తూ ఉండంగా ఆ రామపత్ని ప్రాణత్యాగానికి సిద్ధపడుతోంది. ఇప్పుడు ఆమెను ఆపాలి అంటే నేను కాదు ఆపేది, రామ కథే ఆమెను ఆపాలి అనుకున్నాడు. అనుకుని శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరం. చక్కగా రాముల వారికి సంబంధించిన కథాంశములన్నీ కూడా మధురమైనటువంటి భాషలో మధురమైనటువంటి పదజాలంతో నేను ఈమెకు చెబుతాను అని అనుకున్నాడు. అనుకున్నటువంటి స్వామి ఆ చెట్టు మీదనే కూర్చుని రామకథను వినిపించడం మొదలుపెట్టాడు. అమ్మవారేమో కింద ఉన్నారు. ఇంకాసేపు ఆగితే ఆవిడ ప్రాణత్యాగం చేసేదేమో. ఈయన మొదలుపెట్టాడు. రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. దశరథ మహారాజుల వారున్నారు. ఆయన రథములు, ఏనుగులు, గుర్రములు, అనేకమైనటువంటి బలములు కలిగినవాడు, మంచి నడవడి కలిగిన మహానుభావుడు, పవిత్రమైన కీర్తి కలిగిన వాడు, ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప కీర్తిని పొందినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడికి పెద్ద కుమారుడు రామచంద్రమూర్తి. ఆ రాముడు కూడా ఉత్తమ ధానుష్కులలోనే ఉత్తమోత్తముడు. ఆ రామచంద్ర భగవానుడు రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. రాముని యొక్క లక్షణాన్ని పూర్తిగా చెప్పాడు ఈ శ్లోకంలో. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని పూర్తిగా రక్షిస్తూ ఉంటాడు. ఎవడి ధర్మాన్ని వాడు కాపాడాలి. రాముడు చేసింది అది. తన ధర్మాన్ని తాను రక్షించాడు, ఆచరించాడు. ఈనాడు లోకంలో కూడా ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఎవరు ధర్మాన్ని రక్షిస్తే ఆ రక్షించబడ్డ ధర్మమే తిరిగి వాడిని కాపాడుతుంది. కానీ ఇంకోటి పక్కనే ఉంది, అది రావటల్లా. ధర్మో రక్షతి రక్షితో ననుహతో హంతి ధ్రువం ప్రాణినః. ధర్మాన్ని కనుక రక్షించక మనం నాశనం చేస్తే మనం నాశనం చేసిన ధర్మమే మనల్ని నశింపజేస్తుంది. కాబట్టి ఎవడికి వాడు ధర్మాన్ని పరిరక్షించాల్సిందే. రామచంద్రుడు తన ధర్మాన్ని తాను రక్షిస్తూ ఉంటాడు. ధర్మాన్ని బట్టి, అవతల వ్యక్తుల గొప్పతనాన్ని బట్టి తన వారిని కూడా రక్షిస్తూ ఉంటాడు. సమస్తమైనటువంటి ప్రాణికోడిని కాపాడుతూ ఉంటాడు. ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు మహానుభావుడు. అటువంటి ఆ మహానుభావుడు పితృవాక్య పరిపాలనకై తన పెనతల్లి కైకమ్మ చెప్పిన దాని మీదట తన భార్య సీతమ్మతో అలాగే తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరాడు. జనస్థానంలో ఉండగా ఆ తల్లిని రావణుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఆమెను వెతుకుతూ రామ లక్ష్మణులు ఋష్యమూక పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి మా ప్రభువు సుగ్రీవునితో స్నేహం చేశారు. సుగ్రీవుల వారికి ఇచ్చిన మాట ప్రకారం రామచంద్రుడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేశాడు. ఈయన కూడా అన్నమాట ప్రకారం తన వానర వీరుల్ని పిలిచి సీతమ్మ ఎక్కడుందో వెతికి ఆ విషయం మాకు చెప్పండి అని తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులకు పంపించాడు. అలా పంపబడ్డ వాళ్ళల్లో సంపాతి మాటల్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇవి హనుమంతుల వారు పైన కూర్చుని చెప్పినవి.
విన్నది సీతమ్మ. నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామం అనుస్మరంతి. ఎప్పుడూ కూడా నిత్యము రామచంద్రుణ్ణి స్మరిస్తున్నటువంటి సీతమ్మ తల్లి ఆంజనేయుని యొక్క దివ్యమైనటువంటి రామకథా పురస్సరమైనటువంటి మాటల్ని విని 4 దిక్కులు చూసింది, 4 విదిక్కులు చూసింది. ఎక్కడా కూడా కనబడలేదు ఈ మహానుభావుడు. పరమానందాన్ని పొందింది. సాతిరియకు పక్కలకు కూడా చూసింది. ఊర్ధ్వం పైకి చూసింది. చూసేటప్పటికీ దదర్శ పింగాధిపతేరమత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. సుగ్రీవుని మంత్రి, ఉదయించే సూర్యుళ్లాగా ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి వాయునందనుడు హనుమంతుల వారు కనిపించారు సీతమ్మ తల్లికి. అలా ఉన్నాడు ఆయన. చెట్ల గుబురులో కలబడ్డాడు హనుమంతుల వారు. తతశాకాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంగాత పింగళం. కొమ్మల మధ్యలో ఉన్నాడు ఆ మహానుభావుడు. పసుపు పచ్చని వర్ణంతో బంగారు రంగులో ప్రకాశిస్తున్నాడు ఆ మహానుభావుడు. తెల్లని వస్త్రాన్ని ధరించి ఉన్నాడు హనుమంతుల వారు. చూసింది ఆ తల్లి. ఆహా అనుకుంది. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం. ఏమిటి ఇక్కడికి వానరుడు రావడం ఏమిటి? భయంకరంగా ఉంది ఆకారం, చూడటానికి వీలు కానంత విధానంగా ఉంది అని ఆవిడ మూర్ఛపోయింది. కాసేపటికి మళ్ళీ లేచింది. లేచి ఇది కళ, ఇది కనుక కళ అయినట్లయితే కళలో కోతి రాకూడదు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా రాముడికి కానీ, నా మరిది లక్ష్మణుడికి కానీ, మా అత్తగారికి కానీ, మా అమ్మకి కానీ, మా నాన్నగారికి కానీ ఎవరికి ఏ ప్రమాదము కూడా సంభవించకుండుగాక అని కళ అంటానేమిటి? నిద్రపోతేగా కళ వచ్చేది. నేను ఎక్కడ నిద్రపోయాను? నేను నిద్రపోలేదు కాబట్టి ఇది కళ కాదు, ఇది నిజమే అనుకుని, నిజంగా గనక వచ్చింది కోతే అయితే ఈ వచ్చినటువంటి వానరము రాముల వారి సంబంధంగా వచ్చినట్లే అయితే, రాముల వారి దివ్య కథామృతాన్ని పైనుంచి వినిపించినటువంటి ఈ వానరం చెప్పిందంతా కూడా సత్యమే కనుక అయినట్లయితే, నమస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతికి నమస్కారం, అలాగే దేవేంద్రులకు నమస్కారం, బ్రహ్మకు నమస్కారం, అగ్నిహోత్రులకు నమస్కారం. ఈయన చెప్పిన మాటలన్నీ కూడా యథార్థములే అగుగాక అని అనుకున్నది. ఆగింది ఈవిడ, చూస్తోంది. గమనించాడు హనుమ. అమ్మయ్య అనుకుని సోవతీర్య ద్రుమాత్ తస్మాత్ ఒకసారి దూకచ్చు, దూకలా మెల్లిగా దిగాడు. అలా వచ్చాడు. ప్రణిపత్యా కొంత దూరంలో నిలబడ్డాడు. ఉపసృత్యజ నమస్కారం చేశాడు. శిరస్యంజలి మాధాయ 2 చేతులు జోడించాడు, తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అమ్మవారికి నమస్కారం చేస్తూ, అమ్మా తామర రేకుల వలె అద్భుతమైనటువంటి విశాల నేత్రములు కలిగిన ఓ తల్లి, ఎవరమ్మా నువ్వు? ఎందుకమ్మా ఈ చుట్టుకొమ్మను పట్టుకుని నిలబడ్డావు? అమ్మా దేవతలలో కానీ, రాక్షసులలో కానీ, నాగులలో కానీ, గంధర్వులలో కానీ, యక్షులలో కానీ, కిన్నరులలో కానీ ఎవరి దానవరు? అసలు నీ జాతి ఏమిటి? ఒకవేళ నీవే గనక రావణాసురుడు అపహరించుకుని వచ్చినటువంటి సీతమ్మవే గనక అయినట్లయితే, సీతాత్వమసి భద్రంతే తన్మమా చక్ష్వ పృచ్ఛతః. నీవే కనుక సీతమ్మవైతే నేను నీకు కొన్ని అడుగుతాను, అవు సమాధానం చెప్పాలమ్మా, నీకు శుభం కలగాలమ్మా. ఈ మాటలన్నీ అనేటప్పటికీ రాముల వారి దివ్య సంకీర్తనంతో ఆవిడ చాలా ఆనందాన్ని పొందిందిట సీతమ్మ తల్లి. పొంది ఒక మాట అంది, నాయన
నేనెవరో తెలుసా? చెప్పమ్మా, ఎవరు నీవు? సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. శత్రు సైన్యాన్ని తప్పింపజేసే దశరథ మహారాజుల వారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, రామచంద్రుని భార్యను. నా పేరు సీత. చాలా కాలం హాయిగా అయోధ్యానగరంలో సుఖంగా ఉన్నాను. మా మామగారు మా వారికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు. మా చిన్నత్తగారు కైకమ్మ ఆ సమయంలో 2 వరాలు కోరారు. ఆ వర ప్రభావం వల్ల, మా మామగారు ఇవ్వటం వల్ల నా భర్త రామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయనతో కలిసి నేను కూడా బయలుదేరాను. నా భర్త ఎంత ఉత్తముడో తెలుసా నాయన వానరవీర? దద్యాన్న ప్రతిగృహ్ణీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం. ఆయనకి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు. అప్రియమైన మాట ఎప్పుడూ నా భర్త రామచంద్రుడు మాట్లాడాడు. ఆయన మహాపరాక్రమవంతుడు, మహానుభావుడు. మేమందరం కూడా దండకారణ్యంలో ఉన్నప్పుడు నాయనా వానరా, జనస్థానంలో ఉండగా ఈ రాక్షసాధముడు వచ్చి నన్ను అపహరించుకొని వచ్చాడయ్యా. ఇంకా నాకు 2 మాసాలు గడువు ఉన్నాయి వానరా. 2 మాసాలు గడిస్తే నేను బతకనయ్యా అని ఆవిడ చెప్పింది. దుఃఖపడుతోంది ఆవిడ పాపం. ఆమెను ఓదారుస్తూ అకం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః. అమ్మా, నేను వచ్చా కదా, ఇక నీ దుఃఖమంతా పోయినట్టే అన్నాడు. అది నేను వచ్చా కదా, నీ దుఃఖం పోయింది. ఎక్కడ హనుమంతుడు ఉంటే, ఎక్కడ హనుమనామం ఉంటే, ఆ హనుమనామాన్ని పలికేంతవరకే, హనుమంతుడు వచ్చేంతవరకే, హనుమంతుడిపై మన బుద్ధి మరలేంతవరకే దుఃఖం. తర్వాత ఆ మొత్తాన్ని పోగొట్టే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అమ్మ, నేను వచ్చా కదా. తల్లి, రాముడు నీ క్షేమాన్ని అడిగాడమ్మా. నీ రామయ్యకు చాలా ఇష్టమైన వాడు. ఆ రామచంద్రుణ్ణి నీడలా అనుసరించే మహానుభావుడు లక్ష్మణస్వామి. కృతవాన్ శోక సంతప్తగా శిరసాదేభివాదనం. నీకు రామయ్యకు వియోగం సంభవించిందని చెప్పి విలపిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు లక్ష్మణుడు. ఆయన కూడా నీకు పాదాభివందనం చేసినట్లుగా చెప్పమన్నాడమ్మా. ఈ మాట ఎప్పుడైతే హనుమ అన్నాడో, వాళ్ళ కుశల వార్తను విని సీతమ్మ తల్లి పరమానందాన్ని పొంది నాయనా వానరా అందండి. చెప్పమ్మా, చెప్పు తల్లి. అంత గొప్ప మాటయ్యా పెద్దవాళ్ళు చెప్పింది, అది నిజమయ్యా వానరా అంది. కళ్యాణి బతగాథేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షసతాదపి. కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమా. లోకంలో ఒక అద్భుతమైన శుభప్రదమైనటువంటి మాట ఉంది. ఏమిటది అంటే, మానవుడు ఎప్పుడూ కూడా కష్టాలు రాగానే శరీరాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి కోరికను పొందకూడదు. వాడు శరీరంతో కనుక ఉండి ఉన్నట్లయితే 100 ఏళ్ల తర్వాత అయినా వాడు సుఖాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. ఈ మాట నిజమయ్యా. ఇలా అనేటప్పటికీ ఈమె కాస్త నమ్మకం కలిగింది, అనేటువంటి విశ్వాసం కలిగింది, భావన కలిగింది హనుమంతుల వారికి. మెల్లిగా సీతాయాః శోకదీనాయాః సమీపం ఉపచక్రమే. శోకంతో బాధపడేటువంటి సీతాదేవి దగ్గరికి హనుమంతుల వారు మెల్లిగా వస్తున్నారు. యథా యథా సమీపం స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం స తం సీతా పరిశంకతే. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ హనుమంతుల వారి దగ్గరికి వస్తూ ఉంటే, ఆ వచ్చేది వానరుడు కాదు రావణుడే అనుకుంది సీతమ్మ తల్లి. అనుకుని, ఆగక్కడే వానరా, ఆ రోజున సన్యాసి రూపంలో వచ్చి నన్ను తీసుకొచ్చిన రావణుడివి కాదు కదా నీవు. ఆనాడు సన్యాసి రూపంలో వచ్చావు, ఈనాడు వానర రూపంలో వచ్చావు. అవందత మహాబాహు
అమ్మా నేను రావణుణ్ణి కాదమ్మా, వానరుణ్ణమ్మా, రామదూతనమ్మా. చూడండి కూడా చూడలా అమ్మ, భయంతో గడగడగడ వడిగిపోతోంది. అమ్మా చూడమ్మా, ఒక్కసారి నన్ను చూడమ్మా, నేను హనుమనమ్మా, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు చూసింది, ఇతడు కనుక రావణుడైతే నాలో ఒక రకమైన భయం పెరిగిపోవాలి. కానీ ఇతన్ని చూస్తూ ఉన్న సమయంలో నాకు లోపల ఆనందం కలుగుతోంది. లోపల నాకు ఆనందం కలుగుతోంది అంటే ఇతడు రావణుడు కాడు. ఏమయ్యా నీవు వచ్చినటువంటి వాడివి, రామదూత వానరుడివేనా? అవునమ్మా రామదూతనే, హనుమంతుణ్ణమ్మా. అదే ఓ పని చేయి, గుణాన్ రామస్య కథయ్యా, రామచంద్రుని యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పవయ్యా. చిత్తం కరసి మే సౌమ్య నదీకూలం యథారయక, ప్రవాహ వేగం ఎలాగైతే నదీ తటములను హరించి వేస్తుందో అలా రాముని యొక్క దివ్య గుణాలు నా మనస్సును హరించి వేస్తాయ్యా. ఓ వానరా హనుమా, ఏది రాముని యొక్క దివ్య గుణగణాలు చెప్పవయ్యా అంది. విన్నాడు హనుమంతుడు. ఆమె చెవులకు ఇంపుగా రాముల వారి యొక్క దివ్య గుణాలు చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంతస్య యథా రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా, లోకానికి ఆనందాన్ని కలిగించే చంద్రుని వంటి వాడు రామచంద్రుడు. అంతేకాదు సూర్యుడిలా మహాపరాక్రమవంతుడు, కుబేరునిలా అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు, సత్యవాక్కు కలిగిన మహానుభావుడు, మనోహరంగా మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్నవాడు, అద్భుతమైన సౌందర్యవంతుడు, సౌందర్యంలోనే మన్మధుణ్ణి మించినటువంటి మహానుభావుడు. ఆయన క్రోధం ఉంది, ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎంత ఉండాలో, ఆ క్రోధాన్ని ఎలా చూపించాలో బాగా తెలిసినటువంటి మహానుభావుడు ఆ రామచంద్రమూర్తి. ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన కూడా ఈయన లాంటి వాడేనమ్మా. అభివాజ్య మహాబాహు సత్వాంగౌశలమబ్రవీత్, ఆ లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నీకు నమస్కరించి నీ క్షేమాన్ని అడిగాడమ్మా. అమ్మా, నీవు రాక్షసులకు వశమై ఉన్నా, రాక్షసీగణం మధ్యలో ఉన్నా, మేము చేసుకున్న అదృష్టం కొద్దీ కూడా నీవు జీవించి ఉన్నావు, నిన్ను చూడగలిగానమ్మా సీతమ్మ తల్లి అని చేతులు జోడించి శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా, అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః, నేను సుగ్రీవుని మంత్రినమ్మా, నా పేరు హనుమంతుడు తల్లి. ఈ లంకా నగరంలోకి వచ్చానమ్మా, శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని అవలీలగా దాటి నిన్ను చూడాలనే కోరికతో ఈ లంకాపట్టణంలోకి అడుగుపెట్టాను. రావణాసురుడి లంకాపట్టణ భూభాగంలో కాలు మోపానమ్మా, నిన్ను చూశానమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నేను రావణాసురుణ్ణి అనేటువంటి భావనను, అనుమానాన్ని విడిచిపెట్టమ్మా అని చేతులు రెండు జోడించి ప్రార్థించాడు హనుమంతుడు. విన్నది సీతమ్మ తల్లి. ఏమయ్యా నువ్వు చెబుతున్నావు బాగానే ఉంది, కానీ ఎలా కుదురుతుంది హనుమా అన్నది. ఏమిటమ్మా, ఏం కుదరని దేవుడు చెప్పమన్నాడు. వానరాణం నరాణంచ కథమాసీత్ సమాగమః, వానరులు స్నేహం చేస్తారు, నరులు స్నేహం చేస్తారు. నువ్వేమిటో వానరులు స్నేహం చేశారని చెప్పావు, ఇది ఎలా కుదురుతుంది? తాని రామస్య లింగాని లక్ష్మణస్య జవానరా తాని భూయ సమాచక్ష్వ నమాంసోక సమావిషేత్తు. రాముని యొక్క రూపం ఎలా ఉంటుంది, రాముని యొక్క గుణములు ఎట్లా ఉంటాయి, రాముని యొక్క సౌందర్యం ఎలా ఉంటుంది, రాముని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, లక్ష్మణుని యొక్క రూపం ఎట్లా ఉంటుంది, లక్ష్మణుని యొక్క సౌందర్యం ఎట్లా ఉంటుంది, లక్ష్మణుని గుణాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ నాకు వివరంగా చెప్పు. నాకు కలిగినటువంటి శోకాన్ని పోగొట్టు, శోకం నాలోకి ప్రవేశించకుండా చేయవలసిన బాధ్యత నీదేనయ్యా అనగానే హనుమంతుల వారు పరమానందాన్ని పొందారు. అమ్మా, నీకు తెలియదా రాముడు ఎలా ఉంటాడో? తెలుసు, నన్ను అడిగావు. ఎందుకో తెలుసా అమ్మా? శతయోజన విస్తీర్ణ మహాసముద్రాన్ని అవలీలగా లంఘించి శత్రు దుర్భేద్యమైనటువంటి లంకాపట్టణంలో, అశోకవనంలో, శిశుభా వృక్షం కింద రాక్షసీగణం మధ్యలో రామగుణ కీర్తనం చేసినటువంటి మహావీరుడు ఎవడు అని చరిత్రలో ఎవడన్నా అడిగితే ఒక్క హనుమంతుడు అనే విషయం నాకు
రావాలని, ఆ కీర్తిని నాకు తీసుకురావాలని నన్ను అడిగావా తల్లి అన్నాడు. చేతులు రెండు జోడించాడు, నమస్కారం చేసి జానంతి బత దిష్ట్యామాం వైదేహి పరిపృచ్ఛసి, తెలిసి కూడా అడిగావమ్మా, నాకు గొప్ప కీర్తిని తేవాలని కదమ్మా చెబుతున్నానన్నాడు. రామ కమలపత్రాక్షక సర్వసత్వమనోహరక రూపదాక్షిణ్య సంపన్నక ప్రసూతో జనకాత్మయే. రాముడు తామర పువ్వుల్లాంటి విశాలమైనటువంటి నేత్రములు కలిగినవాడు. అంతేకాదు సర్వ ప్రాణుల మనస్సును కూడా హరించే సౌందర్యం కలిగినవాడు, అందమైనటువంటి రూపం కలిగినవాడు, దయగలిగిన మహానుభావుడు. ఇటువంటి మహానుభావుణ్ణి ఓ సీతమ్మ తల్లి కౌసల్యాదేవి మనందరి కోసమని కన్నదమ్మ. తేజస్సులో సూర్యునితో సమానమైనవాడు, ఓర్పులో భూదేవితో సమానుడు, బుద్ధిలో బృహస్పతితో సమానమైనవాడు, కీర్తిలో ఇంద్రునితో సమానమైనటువంటి వాడు. తన ధర్మాన్ని తాను కాపాడుతూ ఉంటాడు. ధర్మ రక్షణకు ఎటువంటి త్యాగమైనా చేయగలిగిన మహానుభావుడు. ఎవరు తన వలే ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉంటారో అటువంటి స్వజనాన్ని కాపాడుతూ ఉండే మహానుభావుడు. అంతేకాదమ్మా, ఆయన ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతే స్థితగా, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాడమ్మా. అంతేకాదు ఆయన చదవని వేదం లేదు, ఆయనకు రాని శాస్త్రం లేదు, మహానుభావుడమ్మా. అలాగే సాముద్రిక శాస్త్రమునందు శరీరమునందు ఎట్లా అవయవాలు ఉండాలో, ఎట్లా ఉంటే ఆయన మహానుభావుడు అవుతాడో, గొప్పవాడు అవుతాడో, ఆ లక్షణములన్నీ పొడిగిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు రామచంద్రుడమ్మా. రాముడు ఎట్లా ఉంటాడో లక్ష్మణుడు కూడా అట్లాగే ఉంటాడమ్మా. కాకపోతే రాముడు నీలమేఘశ్యాముడు, లక్ష్మణుడు బంగారు వన్నె కలిగిన వాడమ్మా. అటువంటి వాళ్ళిద్దరూ కూడా నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి ఋషభమూక పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ పైన ఉన్నాడు మా ప్రభువు సుగ్రీవుడు. ఆయనతో స్నేహం చేద్దామని వచ్చారు. మా ప్రభువు భయపడుతూ ఉంటే నేను వెళ్ళి మారువేషంలో వాళ్ళ విషయాలు కనుక్కొని వాళ్ళని తీసుకుని వచ్చి సుగ్రీవుల వారితో స్నేహం చేయించాను. మా ప్రభువు సుగ్రీవుడు రామచంద్రుడు స్నేహం చేశారు. రామచంద్రుడు సుగ్రీవుల వారి వృత్తాంతాన్ని మొత్తాన్ని విని వాళ్ళని సంహరించి సుగ్రీవా నిన్ను కిష్కింధకు రాజుని చేస్తాను అన్నాడు. అన్నమాట ప్రకారం వాళ్ళని సంహరించాడు. కిష్కింధకు సుగ్రీవుడిని రాజుని చేశాడు. సుగ్రీవుడు కూడా రాముడు అన్నప్పుడు నీవు కనుక మా అన్నను చంపి నన్ను కిష్కింధకు రాజుని చేస్తే నీ సీత ఎక్కడుందో నా వానర వీరులతో వెతికిస్తానన్నాడు. ఆ మాట ప్రకారం ఎక్కడెక్కడి వానర వీరుల్ని పిలిచాడు. అందరినీ కూడా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులకు పంపించారు. దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వాళ్లల్లో నేను కూడా ఒకణ్ణమ్మా. గజుడు, గవాక్షుడు, గవయుడు, ఋషభుడు, గంధమాధరుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేనుడు, జాంబవంతుడు, హనుమంతుడనే పేరు కలిగినటువంటి నేను ఇంకా 1,000 మంది వానరుడు అందరం కూడా ఈ దక్షిణ దిక్కుకు వచ్చాం. జటాయువు మరణించాడన్న విషయాన్ని విని బాధపడినటువంటి సంపాతి తన తమ్ముడికి తర్పణాలు వదిలి నీవు ఇక్కడున్నావన్న విషయాన్ని అంత దూరాన ఉండి చెప్పింది. మా వాళ్ళంతా బాధపడుతూ ఉంటే నన్ను ఉత్సాహపరిచారు. అప్పుడు తల్లి నేను అక్కడి నుంచి బయలుదేరి నిన్ను చూడాలి అనేటువంటి కోరికతో ఇక్కడికి వచ్చానమ్మా. జరిగింది మొత్తం ఇదమ్మా అని అన్నాడు. విన్నది ఆ మహాతల్లి పరమానందాన్ని పొందింది. నిజానికి అసలు ఇంతసేపు అక్కర్లేదు. రామచంద్రమూర్తి ఈయన బయలుదేరుతున్నప్పుడు హనుమానుడు రావయ్యా, ఇదిగో నా పేరుతో ఉన్న ఈ ఉంగరం తీసుకెళ్ళు. కారణం ఏమిటంటే సీతమ్మ ఎవరిని చూసినా అనుమానిస్తుంది, భయపడుతుంది. అప్పుడు ఈ ఉంగరాన్ని కనుక నువ్వు చూపించినట్లయితే నీ ఎందు విశ్వాసాన్ని ఆవిడ పొందుతుంది. అది చూపించచ్చుగా. తానంటే ఏమిటో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో తనను నమ్మిన తర్వాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి. అది హనుమంతుల వారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకని ఆయన అంటున్నాడు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. అమ్మా సీతమ్మ తల్లి, నేను వానరుణ్ణమ్మా, వాయుదేవుడి కుమారుణ్ణమ్మా, నా పేరు హనుమంతుడమ్మా.
రాముల వారి దూతనమ్మ. తల్లి ఒక పని చేయి, రామనామాంకితం చేదం వస్యదేవి అంగుళీయకం. తన కుడి చేతిలో రాముల వారి యొక్క అద్భుతమైనటువంటి ఉంగరాన్ని ఉంచుకున్నాడు. రామనామాంకితమైన అంగుళీయకం అది. అమ్మా చూడమ్మా అన్నాడు. ఏ చేత్తో పట్టుకుని అమ్మవారి చేతిలో పెట్టచ్చుగా. తాను కనుక చేతిలో పట్టుకున్నట్లయితే అమ్మ ఏం చేయాలి? చెయ్యి చాచాలి. అప్పుడు హనుమంతుల వారి చెయ్యి పైన అవుతుంది, సీతమ్మ చెయ్యి కింద అవుతుంది. సీతమ్మ చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలి. అందుకని తన అరచేతిలో పెట్టుకున్నాడు ఉంగరాన్ని. చూడమ్మా అన్నాడు. ఎందుకు తెచ్చానో తెలుసా అమ్మా? ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. నీకు పరిపూర్ణ విశ్వాసం కలగడానికి రామయ్య ఇస్తే తీసుకొచ్చానమ్మా అని ఒక్కసారి ఆ ఉంగరాన్ని చూపిస్తే, గృహీత్వా ప్రేక్షమాణాస భర్తుఃకర విభూషణం భర్తారమివ సంప్రాప్తం జానకీ ముదితా అభవత్. చూడమ్మా అన్నాడు, ఇదిగోనమ్మా అన్నాడు. వెంటనే ఆ ఉంగరాన్ని ఆమె తీసేసుకుంది, దగ్గరగా చూసుకుంది. గృహీత్వా ప్రేక్ష్యమాణాస భర్తుఃకర విభూషణం. తన భర్త చేతి వేలిని అలంకరించి ఉన్న అద్భుతమైన ఉంగరం అది. ఆ ఉంగరం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉంగరాన్ని చూసి ఆమె ఎలా భావించింది అంటే, భర్తారమివ సంప్రాప్తం. సాక్షాత్తుగా రాముల వారే తన వద్దకు నడిచి వచ్చినట్టుగా తల్లి భావించింది, పరమానందాన్ని పొందింది. మిగిలినటువంటి కథాంశాన్ని రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు.